చిత్రంలోని నటీనటులకు సినిమా అవకాశం దక్కింది. చిత్రం కోసం నటీనటులను ఎంపిక చేశారు డైరెక్టర్ వినయ్. కరీంనగర్లో నూతన సినిమాలో నటించుటకు ఆడిషన్స్ కరీంనగర్లోని తారక్ హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 30 మంది వరకు నటీనటులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ డైరెక్టర్ వినయ్ ఇది ఒక ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీ అని తెలియజేశారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా కరీంనగర్, హైదరాబాద్, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ సినిమాలో కరీంనగర్ ప్రాంతం నటీనటులకి అవకాశం కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సినిమాలో నటించే హీరోతో పాటు నిర్మాత తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఆడిషన్స్ చాలా బాగా జరిగినాయి. మోస్ట్లీ ఇది తెలంగాణ ఫిలిం అనేసరికి చాలా మంది కూడా వచ్చారు. చాలా టఫ్గా అంటే కొంచెం టెన్షన్ ఉండే నాకు కూడా ఎట్లయితుందని. కానీ టీం అందరూ కూడా మస్తు సపోర్ట్ చేసి చాలా మంచి ఎన్వైర్న్మెంట్ ఇచ్చారు. మంచిగా ఆడిషన్ అయితే చాలా బాగా ఇచ్చిన. ఛాన్స్ ఉందా లేదా అనేది ఇంకా డైరెక్టర్ గారు చెప్పాలి. సార్ ఫోన్ చేస్తున్నారు. సో చాలా బాగా జరిగింది. నేను కరీంనగర్ లోకల్నే, నాది కరీంనగర్. సో ఇక్కడ జనాలందరూ కూడా చాలా మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు. టీం ఇంతకుముందు 2 చేశాను, అప్కమింగ్లో ఉన్నాయి. అవి 2 ఫిలిమ్స్ కూడా అప్కమింగే ఉన్నాయి. సార్ పేరు వినయ్. పొజెసివ్ లవ్ స్టోరీ అని దీనికి నేను డైరెక్టర్గా చేస్తున్నాను. ఈ సినిమా వచ్చే నెల 1 నుంచి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాము. దీని హీరో వచ్చేసి అర్హన, ప్రొడ్యూసర్ వచ్చేసి మస్తాన్ మాలిక. ఈ సినిమా ఒక ఫ్యామిలీ కథ, ఇంకా మంచి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఈ సినిమా త్వరలోనే స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం అయితే ఈరోజు ఆడిషన్స్ పెట్టాము తారక హోటల్లో. ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. దాదాపు ఈరోజు ఎంతమంది అటెండ్ అయ్యారు? మీకు కావాల్సిన టాలెంట్ పర్సన్స్ దొరికారు? అందరూ దొరికారు. మాకు అనుకూలంగానే అందరు వచ్చారు. మాకైతే సంతోషంగా ఉంది. ఇక్కడ సినిమా ఎక్కడెక్కడ ఏ ఏరియాలలో తీసే అవకాశం ఉంది? సినిమా కరీంనగర్లో, ఇంకా హైదరాబాద్, ఇంకా వైజాగ్లో షూట్ ఉంటుంది. 3 షెడ్యూల్స్లో కంప్లీట్ చేద్దామని. ముఖ్యంగా సినిమా గురించి ఎలాంటి సబ్జెక్ట్ తీసుకుంటున్నారు? ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ ప్లస్ లవ్ స్టోరీ ఉంటుంది. దాదాపు ఇందులోకి ఎంతమంది నటీనటుల కోసం మీరు ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు? ఇందులో మ్యాక్సిమం అయితే మాకు ఒక 30+ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇలా చిన్న నుంచి 60 సంవత్సరాల వరకు వాళ్ళకి అవకాశం ఇద్దామనేసి ఈరోజు ఆడిషన్స్ పెట్టాము. మీరు ఇంతకుముందు గతంలో చేసిన మీ ఎక్స్పీరియన్స్ గురించి ఏమైనా మాట్లాడతారు? యాక్చువల్లీ నేను షార్ట్ ఫిలిమ్స్ ఇంకా వెబ్ సిరీస్ తీశాను. ఇప్పుడు ప్రజెంట్గా నా డెబ్యూట్గా ఒకటి ఈ ఫిలింకి డైరెక్టర్ చేస్తున్నాను. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగానే ఉంది. దేవుడి దయ వల్ల ఇంకా ముందుకు పోవాలని మంచిగా కోరుకుంటున్నాము. హీరో గారు నమస్తే. ఎట్లా ఉంది మూవీలో హీరోగా చేస్తున్నారు? నాకు ఎప్పటి నుంచో మూవీలో హీరోగా చేయాలని ఉండే. మన వినయ్ నాకు బాగా దగ్గర. నాకు ఒక కథ చెప్పారు, మంచి లవ్ స్టోరీ ఉంది. ఆ కథ వినంగానే నాకు బాగా మంచి అనిపించింది. అరే మనం చేద్దాం అనుకున్నాం. మనోడు వినయ్ కూడా నాకు అన్న మీరు ఉంటేనే బాగుంటుంది సినిమాలో అన్నట్టు నాకు కథ చెప్పి చేద్దామన్న ఈసారి అని మన కరీంనగర్లో ఈ తారక హోటల్లో ఆడిషన్స్ చేయడం జరిగింది. మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ చేసినాం. మంచి రెస్పాన్స్ వచ్చింది. మాకు ఎవరు కావాలో వాళ్ళు వచ్చేసారు. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ కోసం ఇంకా టైం ఉన్నది. అంటే ఈ మూవీలో ఈ రోల్ ఎట్లా ఉండబోతుంది? దానికి మంచి రూల్ ఉంది. మంచి అంటే మాస్ అండ్ ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ చాలా బాగుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, బాగుంటుంది సినిమా. కథ విన్నాక నాకు ఎప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్నట్టు అనుకున్నా. మనోడు తొందరగానే స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. నెక్స్ట్ మంత్ షూటింగ్ ఉంటుంది. ఇప్పుడు దాదాపు 50% అయితే క్యారెక్టర్స్ ఓకే అయిపోయినాయి. ఇంకా 50% ఉన్నది. దేవుని వల్ల నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తాం అనుకున్నాను సినిమా. ఆడిషన్ రివ్యూ తీసుకో.